నా మెడలో తాళి కట్టాలి. కానీ రేపు మీ ఇంటికి వారసుని అందించి నేను వెళ్ళిపోయేటప్పుడు ధైర్యంగా వెళ్ళడానికి నాకు పెళ్లి అవసరం. అంత బాధని ఓర్చుకుని కన్న బిడ్డని మీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్న త్యాగం ముందు నేను మిమ్మల్ని అడిగిన కోరిక చిన్నది కాదా? నన్ను భార్యగా సమాజం దృష్టిలో అంగీకరించాలి. సరే, నేను తాళి కడతాను. నిజం. కానీ ఉషాక్క ఒప్పుకోకపోతే మిమ్మల్ని ఎలా నమ్మాలి? మనకి పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ మెళ్ళో నేను తాళి కడతాను. నీ మెళ్ళో నేను తాళి కడతాను. నీ మెళ్ళో నేను తాళి కడతాను. ఈ బిడ్డకి సమాజంలో ఒక గుర్తింపునిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. ఆస్తి మొత్తం మా సొంతమైనప్పుడు ఇల్లు మాత్రం ఎందుకు కాదు? ఏం ఆలోచిస్తున్నావురా? ఇంకా మేఘను గురించే ఆలోచిస్తున్నావా? నా జీవితాన్ని మార్చేసిన నా గతం నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదమ్మా. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలారా? ఏం జరిగినా జీవితంలో ముందుకు వెళ్తూనే ఉండాలి. నీకంటూ ఒక జీవితం ఉండాలి. నా జీవిత భాగస్వామి నన్ను వద్దనుకున్నాక నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకళ్ళు నిన్ను వద్దనుకున్నంత మాత్రాన నువ్వు ఒంటరివాడివి కాదురా. నీకంటూ ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. గతాన్ని మర్చిపోయి లైఫ్లో ముందుకు వెళ్ళడానికి, ఎదగడానికి
నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి. అన్నయ్యని ఇంత బాధ పెట్టిన ఆ మేఘనని అంత తేలిగ్గా వదలకూడదమ్మా. ఏదో ఒకటి చేయాలి. ముందుగా మన ఆస్తి మనం వెనక్కి తెచ్చుకోవాలి. తనతో పోరాడాలన్న కోరిక ఓపిక రెండూ నాకు లేవురా. తనను చూసిన ప్రతిసారి తను చేసిన తప్పులతో పాటు తనతో కలిసి నేను చేసిన తప్పులు కూడా గుర్తొస్తున్నాయి. అవి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా వెంటాడుతున్నాయి. పోనీ ఒక పని చేయరా, మేం మొదలుపెట్టిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ని ఇంకా డెవలప్ చేద్దాం. నువ్వు నాకు అండగా ఉండరా చాలు. అవునరా, నువ్వు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తే పోగొట్టుకున్న సంపదనే కాదు, సంతోషాల్ని కూడా వెనక్కి తెచ్చుకోగలవు. అమ్మా ఒక్క నిమిషం. హాయ్ సుప్రియ. హాయ్ తరుణ్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. మనం వెంటనే పల్లవి డీటెయిల్స్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేయడం బెటర్. ఆలస్యం అయ్యే కొద్దీ అవకాశాలు తగ్గిపోతాయేమోనని భయంగా ఉంది. తప్పకుండా సుప్రియ, కానీ నాకు మరో 2 రోజులు టైం కావాలి. నా సస్పెన్షన్ విషయంలో నాకు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఉంది. ఆ ఎంక్వైరీ పూర్తి కాగానే పూర్తి ఫోకస్ పల్లవి మీదే. ఓకే అండి, మీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. ఏమైందండి? పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్లారు? హాస్పిటల్కి. ఎందుకు? అక్క, నువ్వు నీ భర్త 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, ఎప్పుడూ నీతోనే ఉండాలని నువ్వు గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ ఆ దేవుళ్ళకి పూజలు చేస్తున్నావు. కానీ నేను నీ భర్త నాకే దక్కాలని హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతూ డ్రామాలాడుతున్నాను. విధి ఎంత విచిత్రమైందో చూసావా ఉషా? నువ్వు చేసిన పూజలు మెచ్చి ఆ దేవుళ్ళు నిన్ను కరుణించలేదు. కానీ నా డ్రామాలు నమ్మి కిరణ్ గారు, అదే నీ పతిదేవుడు మాత్రం నన్ను కరుణించాడు. నా మెడలో తాళి కడతానని మాటిచ్చాడు. డ్రామాలాడి ఆడి నీకు తల తిరిగినట్టుంది. హాస్పిటల్ బిల్లు కడతానని ఆయన చెప్పింది నీకు తాళి కడతాను అని వినిపించినట్టుంది. వెళ్ళి రెస్ట్ తీసుకో, అన్నీ సెట్ అవుతాయి.
పిచ్చి ఉషా, నాకు తల తిరగడం కాదు, జరిగింది తెలిస్తే నీకే దిమ్మ తిరుగుతుంది. కిరణ్ గారు, నా కడుపులో ఉన్న బిడ్డకు అడ్రస్ ఇవ్వడం కోసం, సమాజంలో ఒక గుర్తింపు ఇవ్వడం కోసం నాకు తాళి కడతానని నా కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టేసి మరీ చెప్పారు. కిరణ్ గారి గురించి నీకు తెలిసిందే కదా, ఆయన మామూలుగా మాటిస్తేనే తప్పుడు, అలాంటిది ప్రమాణం చేస్తే తప్పుతాడా? తప్పకుండా నా మెడలో తాళి కడతాడు. అప్పుడు నీకు పూర్తి విశ్రాంతి దొరికేలా నేనే నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాను. గుడ్ నైట్. కిరణ్ గారు, నా కడుపులో ఉన్న బిడ్డకు అడ్రస్ ఇవ్వడం కోసం, సమాజంలో ఒక గుర్తింపు ఇవ్వడం కోసం నాకు తాళి కడతానని నా కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టేసి మరీ చెప్పారు. మరేం చేయమంటారు? మీ ఫ్యామిలీ కొట్టే చెంపదెబ్బలు, సొసైటీ చేసే అవమానం, ఇవన్నీ చూస్తూ బ్రతకడం కంటే చావేనయం. నేను మీకోసం, మీ వారసుడి కోసం, మీ కుటుంబం కోసం చేస్తున్న త్యాగానికి గుర్తింపు ఏది? నా మెడలో తాళి కట్టాలి. మనకి పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ మెళ్ళో నేను తాళి కడతాను. నానా, ఏంట్రా నువ్వు మాట్లాడేది? మొత్తం మాట్లాడుతున్నావా? అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి. నేనే పరిస్థితుల్లో పల్లవికి మాట ఇవ్వాల్సి వచ్చిందో కొంచెం అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాను కాబట్టి అరుస్తున్నారా? పల్లవి కోసం ఉష గొంతుకొస్తున్నావని అర్థం చేసుకున్నాను. ప్రేమించటం తప్ప బాధ పెట్టడం తెలియని ఉషని క్షోభ పెడుతున్నావని అర్థం చేసుకున్నాను. నువ్వే జీవితం అనుకుని బ్రతుకుతున్న ఉషాకి జీవితమే లేకుండా చేస్తున్నావని అర్థం చేసుకున్నాను. కానీ నువ్వు ఒక్క విషయం అర్థం చేసుకోరా, మనల్ని నమ్మి ఈ కుటుంబంలోకి వచ్చిన బంగారు తల్లిరా ఉష. అలాంటి ఆ ఉషకి అన్యాయం చేస్తే ఈ కుటుంబమే పుట్టగతులు లేకుండా పోతుందిరా. ఛీ! అమ్మా, నువ్వైనా నా బాధను అర్థం చేసుకో. నేనమ్మని కావడానికి ముందే ఆడదాన్నిరా. నువ్వొక్క ఆడదానికి అన్యాయం చేస్తూ నన్నేవని అర్థం చేసుకోమంటావు?
నువ్వు చేసిన తప్పుకి ఉషకి శిక్ష వేస్తున్నావని అర్థం చేసుకోమంటావా? పల్లవి కోసం ఉషని బలిపశువుని చేస్తున్నావని అర్థం చేసుకోమంటావా? చెప్పరా, ఏం అర్థం చేసుకోమంటావు? అరే కిరణ్, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? పల్లవికి మాటిచ్చే ముందు ఒక్కసారైనా ఉషా గురించి ఆలోచించావా? తన జీవితం ఏమైపోతుందో ఆలోచించావా? ఉష గురించి ఆలోచించాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను రా. పల్లవి తన బిడ్డనిచ్చి ఉషని అమ్మని చేస్తానంటోంది. ఉషని ఒకళ్ళ అమ్మని చేసేదేంట్రా? ప్రేమను పంచడంలో ఉష ఎప్పుడూ అమ్మే. వయసులో చిన్నదైనా మనందరినీ ఎప్పుడూ ఒక అమ్మలాగే కాపాడుకుంటూ వచ్చింది. అలాంటి అమ్మ మనసున్న ఉషకి అన్యాయం చేయడానికి నీకు మనసెలా వస్తుందిరా? నేనెంత చెప్పినా అర్థం చేసుకోరేంటి? నువ్వు ఉషాకింత అన్యాయం చేస్తావని కలలో కూడా అనుకోలేదు కిరణ్. తప్పు చేస్తున్నావు కిరణ్, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. జీవితంలో వెనక్కి తీసుకోలేనంత తప్పు చేస్తున్నావు. ఒరేయ్, ఇంతమంది చెప్తున్నందుకైనా అర్థం చేసుకోరా. నువ్వెంత పాపం చేస్తున్నావో తెలుసుకో. నువ్వు చేస్తున్న తప్పని నీ అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. కాదన్నిలా మొండిగా అందరితో వాదించటం నీ మూర్ఖత్వం. వీడు నిజంగా మూర్ఖుడే కిరణ్మయి, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో కిరణ్, నువ్వు ఉషాకి అన్యాయం చేస్తుంటే ఈ కుటుంబం చూస్తూ ఊరుకోదు.
పల్లవి మెడలో తాళి కడతానని మీరు తనకి మాటిచ్చారా? అవును అవును అవును. శ్రీరాముడు శివధనుస్సు విరిచి ఆ సీతాదేవిని వరించినప్పుడు ఆ సీతాదేవి ఎంత సంతోషం పొందిందో మీరు నా మెడలో తాళి కట్టినప్పుడు అంతకన్నా ఆనందం నేను పొందాను. మీలో ఆ రాముణ్ణే చూశాను తప్ప నాకు కనిపించని రాక్షసుడు కూడా మీలో ఉన్నాడన్న విషయాన్ని ఊహించలేకపోయాను.